బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం శరత్ చౌదరి గారు. బాలకోట గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. ఏపీ రాష్ట్ర రాజధాని, ఏపీ రాష్ట్ర ప్రజల కళ. వాస్తవంగా చెప్పాలంటే క్యాపిటల్ అనేది ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రజలు ఉన్నారో, పక్క రాష్ట్రాల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో, మీ క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేని సిచ్యువేషన్. చాలా మేమ్స్ కూడా చూస్తున్నాం మనం, చాలా మేమ్స్ చూస్తున్నాం, మీకు క్యాపిటలే లేదు ఏంటి అని చెప్పి. మొత్తానికి ఆ కళ అయితే నెరవేరబోతుంది. మీలాంటి రైతు ఉద్యమకారులు ఎంతో మంది శ్రమతో కూడినటువంటి అమరావతి రాజధానిగా శరవేగంగా అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ మధుబాబు గారు ఏమంటున్నారంటే అప్పులు చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు, మా కాలంలో అప్పులు చేస్తేనేమో శ్రీలంక పాకిస్తాన్ అయిపోతుందని చెప్పినటువంటి పార్టీ ఇప్పుడు అదే అప్పులు చేసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆశా గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఆశా గారు, మై నేమ్ ఈజ్ బాలకోటయ్య, మై ఫాదర్ నేమ్ ఈజ్ సర్వయ్య, మై విలేజ్ నేమ్ ఈజ్ కంచికిచెర్ల, మై స్టేట్ నేమ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. అలాగనే ఈ డిబేట్లో పాల్గొన్న అందరికీ పేర్లు ఉన్నాయి. ఆశా గారు, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండొద్దా? మీరు 3 రాజధాని అనే మాట అది తొగ్లక్ మాట, అది అబద్ధం, అది పూర్తిగా సత్యదూరం. అమరావతిని హత్య చేసేందుకే తెచ్చిన ఒక నామం, అది ఒక పదం. రాజధాని అమరావతితోనే వైసీపీ పార్టీ పతనమయ్యింది. అది ఎప్పటికీ సమీక్షించుకోలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తన పతనానికి శ్రీకారము, ఓంకారము, వామన పాదము అమరావతి ఉద్యమమే. దీన్ని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఆశా గారు, మనకు ఒక పేరు ఉండాలి కదా, మనకు ఒక ఊరు ఉండాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏం చెప్పారు? మొన్న 5 ఏళ్ళు 3 చోట్ల చేపించారు. వెరసి ఏమయ్యింది? ఇప్పటికీ కూడా వాళ్ళకి జీర్ణం కావడంలా. వాళ్ళు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, మేము అమరావతిలో రైతులను చూస్తున్నాం, నా రాష్ట్రం చూస్తున్నాం, 5.5 కోట్ల మంది ప్రజలను చూస్తున్నాం. అమరావతి మీద పాదం పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడంతోనే వైసీపీ పార్టీకి నష్టం వచ్చింది. ఇప్పటికీ వాళ్ళ దగ్గర సమీక్ష లేదు. స్టిల్ అమరావతి మీద సమీక్ష చేసుకోనంత కాలం వైసీపీ పార్టీకి పునర్జన్మ కూడా ఉండకపోవచ్చు. నేను చెప్తున్నాను ఆశా గారు, కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ప్రధానమైన కారణం ద్రౌపది వస్త్రాభరణం. ఆ తల్లిని అవమానపరచడమే కౌరవధములందరూ కూడా అతపాతాళానికి వెళ్ళారు. సంగ్రామం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పతనానికి ప్రధానమైన కారణం అమరావతి ఉద్యమం. నువ్వు అమరావతి మీద కాలు పెట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి శతాధిక కష్టాలు వచ్చినాయి. మీరన్నీ చూశారు. మీరు మహిళల చీరలు ఎట్ట లాగారో చూశారు, రక్తాలు ఎట్టకాలో చూశారు, దళితుల మీద దళితుల కేసులు ఎట్ట పెట్టారో చూశారు, బాలకోటని హౌస్ అరెస్ట్ ఎన్నిసార్లు చేశారో చూశారు. స్టిల్ ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఎస్, అప్పులు తెచ్చే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిప్పులు తెచ్చి తేలేదుగా. ఆయన అప్పులే తెచ్చాడు, నిప్పులు తేదల. ఆయన లెక్కలోనే చెప్తున్నా 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆయన కూడా. ఏ రాష్ట్రానికి అప్పులు లేవు, కానీ ఒక రాజధాని ఉంది. అసలు ఆ రాజధానే లేకపోకుండా, మన ఇంటి పేరు లేకపోకుండా, ఊరి పేరు లేకపోకుండా, తండ్రి పేరు లేకపోకుండా, తల్లి పేరు లేకపోకుండా రాష్ట్రాలు ఎలా ఉంటాయి? ఈ రోజున దాదాపు 30,000 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చింది. ఆ రోజు కూడా ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అక్కర్లేదన్నాడు. ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం నాకు అక్కర్లేదన్నాడు ఆయన. రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలకి కమ్మకులం అని పేరు పెట్టాడు. వెరసి ఏమయ్యాడు? అధికారానికి దూరం అయ్యాడు. నేను చెప్తున్నాను ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ప్రధానమైన బీజం అమరావతి ఉద్యమం. ఆ ఉద్యమంతోనే ప్రతిపక్ష పార్టీలకు ఊపిరాడింది. యుద్ధం చేయటానికి ఆయుధం వచ్చింది. దాన్ని సమీక్షించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ సమీక్షించుకోలేదు. ఇప్పటికీ ఆయన 3 అంటున్నాడు. 3 రాజధానులు ఎందుకు మేడం? 13 జిల్లాల రాష్ట్రానికి నుదుటిన ఒక బొట్టుంటే సరిపోతుందా? 2 బొగ్గల మీద కూడా బొట్లు కావాలా? చేస్తున్న సంసారాలు అప్పుల సంసారాలు కదా. నువ్వు రైతులను నాశనం చేసి మహిళలను చెరలో పెట్టి ఏం అడిగారు? వాళ్ళు ఎకరం భూమి ఇస్తే మీరు 25 సెంట్లు ఇచ్చారు. ఆ 25 సెంట్లని అడవి కాశీలు వెన్నెలు చేశారు.
ఇంకా సమీక్ష లేకపోతే ఎలా? నేను చెప్తున్నాను ఆశా గారు మీ డిబేట్ ద్వారా, రాజధాని ఎక్కడనే అంశం మీద సమీక్ష లేకపోతే వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి భవిష్యత్తు ఉండదు. ఈ డిబేట్లో ఉన్న అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని వాళ్ళ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ఇంటి పేరేంటో చెప్పాలి, మీ ఊరి పేరేంటో చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా మేడం, నేను చెప్తున్నాను మేడం, తమిళనాడు చెన్నై ఉంది, తెలంగాణ హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సగర్వంగా చెప్పుకోవాలి తప్ప ప్రాంతాల పేరు మీద అమరావతి చంద్రబాబు నాయుడు గారిది ఎలా అవుతుంది మేడం? ఇది పెద్ద జోకు కాదా? 34,000 మంది రైతులు భూములు ఇస్తే బతికేది మేము కదా అమరావతిలో, ఈ ఆకుపచ్చని కళ్ళువాళ్ళు కదా, రైతులు కదా. చంద్రబాబు నాయుడుది ఎలా అవుతుంది? రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మెట్రో లైన్ పెడితే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు. అంటే పగా ప్రతీకారాలతో రాజకీయాలు చేసినంత కాలం ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను మేడం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అది నిలుస్తుంది. ఇప్పటికీ అయినా విభజనకు గురైపోయి 2014లో విభజనకు గురయ్యాం మేడం. అదొక 5 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయ్యింది. ఆ రాజధానిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొలువు ఉండారు. ఆయన ఇల్లు దేదీప్యమానంగా ఉందగా. ఆయన పెన్షన్కే 12,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడే రాజధానిలో. ఎగ్గపప్పులు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడే. స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడే. మరి ఆయన ఇల్లే అంత సౌభాగ్యంగా కట్టుకున్నప్పుడు ఏ రాజధాని కట్టరా? రైతులంటే అంత చిన్న చూప. కాబట్టే వామన పాదంలా నెత్తిన కాలు పెట్టారు. 151 కాస్తే 11కి దించారు. దాన్ని సమీక్షించుకోవాలి. ఈ రోజు మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజధాని అమరావతి నిలబెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చి లేదా మరో నిధులు తెచ్చి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంటే కదా ఎక్కడైనా ఏ సాయం అన్నా అందేది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీనే కదా. ఎక్కడి నుంచి సచివాలయం నడిపారు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయమే కదా. ఏ న్యాయస్థానం నుంచి పాలన సాగింది? మీరు ఏ న్యాయస్థానానికి కోర్టుకు వెళ్ళారు? స్టిల్ ఇప్పటికీ మీరు వేస్తున్న కోర్టులో కేసులు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ నాయకుల మీద పగబట్టింది అంటున్నారు, కేసులు పెడుతుంది అంటున్నారు. మీరు ఎక్కడ వేస్తున్నారు? ఆ అమరావతి కోర్టులోనే కదా. అంటే రాజకీయాలను ప్రాంతాలుగా చూసుకొని రాజకీయాలని అభివృద్ధి కోణం నుంచి దూరం చేస్తే ఏ పార్టీకైనా సరే ఇలాగనే ఉంటుంది. ఇప్పుడు బాలకోట ఎక్కడి నుంచి పుట్టాడండి? నేనేదో కలం పట్టుకొని పాత్రికేయం చేసే బాలకోటయ్య, ఓ పత్రిక నడుపుకునే బాలకోటయ్య నా బహుజన కులాల కోసం ఎందుకు పుట్టాడు? పుట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వు ప్రాంతం మీద కక్ష కడితే, ఒక రైతు మీద కక్ష కడితే పుట్టుకోకుండా ఎట్లుంటారు ఉద్యమాలు? కాబట్టి ఇప్పటికే నేను కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ డిబేట్లో వైసీపీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ముందు రాజధాని మీద సమీక్ష చేసుకోండి మీ పార్టీ. దాని మీద ఒక స్పష్టత ఇవ్వండి. ఇప్పటికీ మీరు స్పష్టత ఇవ్వట్లా. 3 అంటారు, 6 అంటారు, 12 అంటారు, 24 అంటారు. రాజధాని ఎవడబ్బా సొత్తు కాదండి, అది ఆంధ్ర రాష్ట్రం సొత్తు అండి. నా సొత్తు కాదు. ముందుకు వచ్చిన తర్వాత మేబీ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీ స్టాండ్ ఏంటి, క్యాపిటల్ ఏంటని. ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ అయితే ఆస్కారం ఇవ్వకపోవచ్చు. మేడం, ఏ రాజకీయ పార్టీకైనా తప్పులు సమీక్షించుకుంటే అది గొప్పతనం అవుతుంది మేడం, తప్పు కాదు. వాళ్ళు ఓడిపోవడానికి రీజన్స్ చాలా సార్లు చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి. కేవలం అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పున్నారు, అదే ఏకైక కారణం. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి అదే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో మొన్న కూడా మాడుకోవడం జరిగింది. మేము ఉంటే ఇచ్చేవాళ్ళం, లేదంటే లేదు అని. ఒక నిమిషం బాలకోటయ్య గారు, అది వాళ్ళు సమీక్షించుకుంటారా, సమీక్షించుకోరా, ఒకవేళ ప్రజా తీర్పును బట్టి ఏ విధంగా ముందుకెళ్తారు, ముందే చెప్తారా లేదా అనేది ఒక నిమిషం. శరత్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ హర్ష గారు. శరత్ చౌదరి గారు, మీకు ప్యానల్ సభ్యులకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అప్పుడే వచ్చేసిందంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాము అని అనేది మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే. ఎందుకు రోడ్లన్నీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఉన్నా కూడా మొదటి 5 సంవత్సరాలు మేము భూసేకరణ కావచ్చు, లేదు టెంపరీ భవనాలు కట్టే విధంలో కావచ్చు, అసెంబ్లీ కట్టడంలో కావచ్చు, టెంపరీ హైకోర్టు కట్టడంలో కావచ్చు, మేము కొంతవరకు సఫలీకృతం అయిన తర్వాత శాసనసభలో రాజధాని బిల్లు అమరావతి అని ఏకైక రాజధానిగా తీర్మానం చేసిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి ఒక బూచిని చూపించి అధికారంలోకి వచ్చి మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఫైనల్ గా ఆయన చేసింది ఏంటి అని అంటే రాజధానికి ద్రోహం చేయడం, ఉమ్, ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం, ఉమ్, 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా ఏ రాజధానిలో కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకపోవడం, ఉమ్, వీటన్నిటి వల్ల వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కావచ్చు, ఆ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కావచ్చు, ఒక రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎంతో మందికి మీమ్ మెటీరియల్ గా మారిన పరిస్థితి మనం చూసాం. వీటిల్లో భాగంగా ఇప్పుడు ఏ రోడ్లైతే అమరావతిలో నిర్వీర్యం చేసి ఆ రోడ్లో ఉన్న మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు అన్ని తరలించుకొని వెళ్ళిపోయారో అదే రోడ్లు ఈ రోజు తలతల్లాడబోతున్నాయి.